ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ముఖ్యంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఓ టైమ్ టేబుల్ ఏస్తారండి. ఆ టైమ్ టేబుల్ ఎలా ఉంటుందంటే, చాలా టైటనింగ్ ద కంపార్ట్మెంట్. అంటే ఓ 15 గంటలు, 16 గంటలు, 14 గంటలు ఏస్తారు. అలా టైమ్ టేబుల్ ఏస్తే అది చాలా తొందరలో ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే, మనకి వాస్తవ దూరమైనటువంటి ప్రణాళికలు ఎప్పుడు వేయకూడదు ఒకటి. రెండవదేంటంటే, ఒకవేళ మనుషులుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వ్యక్తులు కాబట్టి, మీరు ఈరోజు రోజుకి 4 గంటలో, 5 గంటలో అనుకున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందో, లేదా ఇంకేదో ప్రాబ్లమ్ వచ్చి ఓ 2 రోజులు మిస్ అవుద్ది. ఈ 2 రోజులు మిస్ అయిన దాని బాధతో ఇంకో 4 రోజులు చదవరు. అలా కాదు. అప్పుడప్పుడు అలా జరుగుతాయి. అలా జరుగుతాయి అనే దాన్ని కూడా ఒప్పుకొని, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే. కాబట్టి ఆన్ యావరేజ్‌గా రోజుకు 2 లేదా 3 సబ్జెక్టులు అలా ప్లాన్ చేసుకున్నట్లయితే 2-3 నెలల్లో వాళ్ళు సులభంగా గంటన్నర, 2 గంటలు ప్లాన్ చేసినా ఒక సబ్జెక్ట్‌ని ఒక కొలిక్కి తీసుకురావడం అయితే సాధ్యమవుతుంది. సో సార్, కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఎగ్జామ్ అటెండ్ చేసిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎగ్జామ్ రాదు. ఆ టైంలో కొంతమంది పిల్లలు ఏంటి అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతూ ఉంటారు. అంటే లైక్ డిప్రెస్డ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ తీసుకురావడానికి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయడానికి మీరు ఏ టైప్ ఆఫ్ సజెషన్స్ ఇస్తారు? ఇక్కడ ఒకటండి, ముఖ్యంగా స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయినా, యూపీఎస్సీ అయినా, ఈ ఎగ్జామినేషన్ రావాలన్న ఆలోచన ఒకసారి మనసులోకి రాకూడదు ఎవరికైనా. వచ్చిందనుకోండి, ఇది ఆల్కహాల్ కన్నా, జూదం కన్నా పెద్ద వ్యసనం ఇది. ఇది పోదు. రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఉద్యోగం రావాలి, 2 వాళ్ళ ఏజ్ అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ఈరోజు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసాం, రాలేదు. రాకపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు డిప్రెషన్లో ఉన్న, మూడో రోజు ఆటోమేటిక్గా సెట్ అవుతాడు. అంటే మీరు నమ్ముతారో లేదో, 2014 నుంచి ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నాకు డజన్ల మంది అశోక్ నగర్లో తెలుసు. ప్రిపేర్ అవుతున్నారు, కానీ వాళ్ళకి స్ట్రాటజీ లేదు. దానివల్లే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. వన్స్ ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ఏ ఉద్యోగం లేదనుకుందాం, మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సిమిలర్గా ఉన్నటువంటి, అంటే ఒక సబ్జెక్టులు దాంతో, ఇప్పుడు నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాను, అలాగే నేను దాంతోపాటుగా బ్యాంకు పీఓ ప్రిపేర్ అవుతానంటే కుదరదు. అది వేరే సిలబస్, ఇది వేరే సిలబస్. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతానంటే ఓకే. అలా సిమిలర్గా ఉన్నటువంటి సబ్జెక్టులని ఎప్పుడైతే ఎంచుకొని 2-3 ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒకటి కాకపోయినా ఇంకొకటి మీరు అనుకున్నంత పెద్ద, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆర్డీఓ అవ్వాలని అనుకుంటాడు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ టైం బాగలేకపోతే పంచాయత్ సెక్రటరీ అవుతాడు, వీఆర్ఓ అవుతాడు. కానీ అతనికి అడ్మినిస్ట్రేషన్ చూసే అవకాశం వస్తుంది, చాలా తొందరగా ఉద్యోగాలు వస్తాయి. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక క్లాస్లో, నేను గ్రూప్ 1 చెప్పే క్లాస్లో ఒకరోజు ఒక క్లాస్లో 25 మందిలో దాదాపు 9 మంది ఎస్ఐలు ఉన్నారు. ఏంటంటే మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఆల్రెడీ గవర్నమెంట్, వాళ్ళు ఎప్పుడో 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చారంటే, సార్ ఎస్ఐకి ఉండే అర్హత డిగ్రీనే, డిఎస్పీకి ఉండే అర్హత డిగ్రీనే, మేము పవర్ని చాలా దగ్గర నుంచి చూస్తాం సార్, మాకు తెలుసు అంటారు. అంటే దగ్గర నుంచి చూసినప్పుడు ఆ పవర్ గురించి తెలుస్తుంది. ఇంకొకటి, సర్వీస్ చేయడానికి కూడా మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి డిమోటివేట్ అవ్వకూడదు. నిజంగా మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవుతే 1 ఇయర్ లోపు ఏదో ఒక ఉద్యోగంలో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా.